ఇక లోకల్ డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెప్పారు. గుడివాడ 36వ వార్డులో ఆత్మీయ పలకరింపుతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన పింఛన్లతో పాటు పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ నగదును స్వయంగా అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతరం ప్రక్రియగా చేశారని రాము తెలిపారు. వితంతు పెన్షన్ల ప్రక్రియను సులభతరం చేశారన్నారు. ఈ సందర్భంగా మంచివాడు మా రాము అంటూ ఎమ్మెల్యేతో పలువురు వృద్ధులు ఫోటోలు తీయించుకున్నారు. మంచి కుర్రాళ్ళు లెక్క ఉంటాను. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని ప్రోత్సహించి గైడ్ చేసే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అండగా ఉంటామని బాలరాజు హామీ ఇచ్చారు. చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున అందించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ప్రతిభావంతులైన 10వ తరగతి విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించారు. జీలుగుమిల్లి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని డి హఫీజా, 2వ స్థానం, 3వ స్థానంలో నిలిచిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను శాలువాలతో ఎమ్మెల్యే సన్మానించారు. చాలా శుభపరిణామం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 100% ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇటు మన విద్యార్థులు ఒక మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వటం, అలాగే మండలంలో జీలిగిమెల్లి ఫస్ట్, థర్డ్ వస్తే అంకనగూడెం సెకండ్ వచ్చి ఈరోజు జీలిగిమెల్లి మండలంలో 10వ తరగతి ఉత్తీర్ణత ఒక మంచి విజేతగా నిలిచారు. వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు అందించే విధంగా, మంచి ఉపాధ్యాయుల్ని మంచి విద్యాభ్యాసం అందించే విధంగా, తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు దర్భగూడెనికి చెందిన జస్విత రాణి కూడా ఈరోజు దర్భగూడెం స్కూల్లో 7th వరకు చదివి తర్వాత బయట స్కూల్స్లో 10వ తరగతి చదివి 580 మార్కులు సాధించారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అంకనగూడెం స్కూల్ సంబంధించి పేరేంటి అనిత. మాజీ సీఎం జగన్పై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విమర్శలు సంధించారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధనం కొరత లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరి పవర్లూమ్ కార్మికుల్లో ఆనందాన్ని చూశారని ఎమ్మెల్యే అన్నారు. పవర్లూమ్స్కు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం సీఎం చంద్రబాబు ఘనతే అన్నారు. మొదటి నెల నుంచే 500 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లులో కనిపించడంతో కార్మికులు ఆనందంగా ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పవర్లూమ్ వీవర్స్ పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అది పూర్తిగా కార్యాచరణ చెంది ప్రతి ఒక్క బిల్లులో కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంది. దరిదాపు 3,500 మంది కుటుంబాలు ఇవాళ నగిరిలో దీనికి లబ్ధి పొందుతా ఉన్నారు. 3,500 పవర్లూమ్ కార్మికులు కానీ వాళ్ళంతా ఫ్యామిలీస్ కూడా ఇవాళ 500 యూనిట్లు ఉచితంగా పొందే పరిస్థితి ఇవాళ మన నగిరిలో కానీ, పుత్తూరులో కానీ, నారాయణవనంలో కానీ ఎక్కడైతే ఉన్నారో, అలాగే 200 యూనిట్లు చేనేత కార్మికులకు కూడా మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇవాళ నుంచి ఉచితంగా జరుగుతూ ఉంది. ఇచ్చిన మాట పట్ల నిబద్ధత అది నిలుపుకోవడం అనేది దీనికన్నా ఉదాహరణ అవసరం లే. ఇంతకుముందు కూడా గవర్నమెంట్స్ వచ్చాయి, వాళ్ళు 200 యూనిట్లు ఇస్తాం, 300 యూనిట్లు ఇస్తామని ఊర్లో వచ్చినప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. ఏ ఒక్క నాదుడు కూడా మన పట్టించుకున్న నాదానిలా. ఆ రోజు మీరు ఇంటున్నారు కాబట్టి మేము నినాదం చెప్పేసిపోతున్నాం అని చెప్పారు. కానీ ఎలక్షన్లో అయిపోయి నాకు వచ్చి ఇదిగో ఇట్లా మార్కెట్ చేస్తున్న దాఖలు లేవు. ఇవాళ కూడా పెన్షన్లు ఇస్తున్నాం. 4,000 రూపాయలు ప్రతి తాతమ్మకి, అలా వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ప్రతి ఇంటికి పోయేసి 4,000 రూపాయలు పింఛన్గా ఇచ్చేసిపోతున్నాం 1వ తారీఖు ఇవాళ. అలాగే 500 యూనిట్లు పౌరులం కార్మికులు కూడా ఇస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ఇది మాట ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం. ఊరికే చెప్పేశాం, వాళ్ళు వినేశారు, ఓట్లేశారు, మన పని అయిపోయింది అనుకోవట్లే. వాళ్ళు ఎంతసేపు అయినా కూడా పని దోపిడీ చేయడం వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏది చేసినా రాష్ట్రంలో ఏ మంచి కార్యం చేసినా మేము చేసాం అంటారు. అదేందో అర్థం కాదు అసలుకి. ఎక్కడ గూగుల్ అంటే నేను చేసా అంటాడు. ఆ ముందు వారం ఏమో అది ఎందుకు దండగా అంటారు. ఏదంటే అసలు వీటికి ఏమన్నా
బాపట్ల జిల్లా చీరాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి కలెక్టర్ వినోద్ పంపిణీ చేశారు. 2, 3, 4 వార్డుల్లో పర్యటించిన కలెక్టర్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజల నేరుగా అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పేదల సేవలో భాగంగా ప్రతి నెలా పెన్షన్ను ప్రభుత్వం ఒక బాధ్యతగా అందజేస్తుందని ఎమ్మెల్యే మాలకొండయ్య చెప్పారు. చీరాల టూరిజం అభివృద్ధితో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా చీరాల మారుతుందని కలెక్టర్ చెప్పారు. మంచినీళ్ళు బాగా వస్తున్నాయి కానీ నీళ్లు మాత్రం డ్రైనేజ్ అదే ఈరోజు కాలువలు బయట మాత్రం నీళ్లు బాగు చూడండి కొంచెం ఈరోజు దాని ప్రోగ్రామే కమిషనర్ గారికి ఇది రిపోర్ట్ నాకు రాయండి. కలెక్టర్ గారికి కొన్ని పెన్షన్స్ అలాట్ చేయడానికి ఇచ్చారు మన కలెక్టర్ గారు సీఎం గారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని మల్కాజ్గిరి కొత్త పోలీస్ కమిషనర్ బి సుమతి స్పష్టం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ను సరైన దారిలో పెడతామని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా సుమతి బాధ్యతలు చేపట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కి శాంతియుత కమిషనరేట్గా ఉన్న పేరును అలాగే నిలబెడతానని స్పష్టం తెలిపారు. ఇక ఈ కమిషనరేట్కు తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్ చేస్తామని చెప్పారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ చాలా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. Malkajgiri Police Commissionerate among all the quad commissionerates of Hyderabad is a very peaceful commissionerate అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఈ క్వాడ్ కమిషనరేట్స్ లో మొదటి మహిళగా ఒక కమిషనర్ గా నియమించడం ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళ కమిషనర్ గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో నమ్మకంతో పెట్టిండ్రు. డెఫినెట్లీ బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 17% వరకు అయ్యిండ్రు పోలీసులో. సో సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి కెన్ పర్ఫార్మ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి యాడ్ అవుతాము. ఇంకా దీన్ని ఈ రోజు కమిషనరేట్ ఏం చేస్తామని ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్ గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. Malkajgiri Police Commissionerate among all the quad commissioners. రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీ నూతన పోలీస్ కమిషనర్గా డాక్టర్ తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు. తుక్కగూడలోని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సిబ్బంది తరుణ్ జోషి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఈ కొత్తగా కమిషనరేట్ ఉంది అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ extend my heartfelt thanks to the government and to the honorable CM to Akasham which are giving the opportunity for such people in the jurisdiction of future city commissionerate. తర్వాత ఇది కొత్త కమిషనరేట్ రీసెంట్గా ఫామ్ అయింది. జస్ట్ హార్డ్లీ 3 to 4 months. సో వీ హ్యావ్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ మెనీ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసెస్, in terms of systems, in terms of infrastructure and logistics, and building everything from the scratch. So we will be focusing everything on that, and we will try to make it like a model policing because we are starting with a clean slate. Integundi commissionerate ledu, 20 police stations unnai, but still the area is very new and it is a very upcoming and developing area. So we will focus on effective basic policing and good visible policing for people, good response time, and very quick response to any distress calls, and gaining the confidence of the people of the area. And apart from that, law and order always remains a priority. Apart from that, the kotta crimes unnai, the latest trends like drug crimes, drug related offences, and cyber offences, plus traffic management. Apart from that, because it's a new area, so a lot of litigations are there. So we will try to give uniformity of service to the people, the best possible in the police stations, and we will strengthen the functioning of because that is the basic unit, strengthening of the police stations. Today I have taken charge.
హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఓపీ సేవలకు సిద్ధమైంది. టిమ్స్లో 22 విభాగాల ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. 1000 పడకలతో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి రూపుదిద్దుకుంది. కార్డియాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సనత్ నగర్ టిమ్స్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. టిమ్స్ను ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రారంభించనుంది. ప్రారంభ నేపథ్యంలో నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించారు. సనత్ నగర్ టిమ్స్లో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు 22 విభాగాల ఓపీ సేవలను ప్రభుత్వం అందించనుంది. సూర్యాపేట జిల్లా గుట్టిపర్తి, పోచారం గ్రామాల మధ్య కేతిరెడ్డి వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. వానాకాలం రాకముందే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ రెండు గ్రామాల మధ్య వాగుపై వంతెన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీతయ్య చెప్పారు. కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి ఎర్రబల్లి, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కోట్లాది రూపాయలు మంజూరు చేయించారన్నారు. బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయని, త్వరగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లైనా పూర్తి చేయలేదని విమర్శించారు. మిగిలిన పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తూ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో గుట్టిపర్తి, పోసారం మధ్యలో ఉన్నటువంటి కేతిరెడ్డి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గుట్టిపర్తి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కర్నాలకుంట తండ ప్రజలు కానీ, పోచారం గ్రామ ప్రజలు కానీ, గుట్టిపర్తి గ్రామ రైతులు కానీ, సంజయ్ తండకు సంబంధించిన ప్రజలు కానీ వర్షాకాలం వస్తే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. నాటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి తుంగతుర్తి ఎమ్మెల్యే అప్పటి కిషోర్ అన్న సలహాతోటి గుట్టిపర్తి వాగు మీద బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేస్తూ వర్షాకాలం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా బ్రిడ్జి పనిని పూర్తి చేయకుండా రైతాంగానికి, ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి ఎమ్మెల్యేని కానీ, తుంగతుర్తి ఎమ్మెల్యేని కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం అయితే కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే మందలించి అతనితో పని చేయించాలి. లేదా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ గారు కానీ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానీ ప్రభుత్వంతో కార్మికులను అన్ని విధాలా ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కార్మిక శాఖ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలలో ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హక్కుల కోసం కార్మికులు పోరాడి 8 గంటలు పని విధానం సాధించుకున్నారని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. కార్మికులకు విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. లోకల్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రజా ప్రభుత్వం పరిష్కరించిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే దినోత్సవాల్లో మంత్రి అడ్లూరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ పట్టించుకోలేదని, ఎందరో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రజాప్రభుత్వం 3 రోజుల్లోనే సమస్య పరిష్కరించిందని మంత్రి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని రెండోసారి సీఎం చేసేందుకు కృషి చేయాలని మంత్రి అడ్లూరి ఆర్టీసీ కార్మికులను కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 5వ గని కేటీకే క్వాలిటీ ఫిట్ సెక్రటరీ ధారా పోషయ్య, కార్తిక్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎర్రజెండా ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా జరిపారు. షికాగో అమరుల త్యాగాలను కార్మికులు స్మరించుకున్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని పోసయ్య, కార్తిక్ చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కార్మికులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికులు పలుచోట్ల ఎర్రజెండాలు కట్టి ర్యాలీలు చేశారు. కార్మిక వర్గం పోరాడి 29 చట్టాలను సాధించుకున్నారని సిపిఐ నూజివీడు కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల అమల్లోకి తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని నరసింహం పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో సిపిఐ అండగా ఉంటుందని నిమ్మగడ్డ తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న సిఐటియు స్తూపం వద్ద కార్మిక దినోత్సవాలు ఘనంగా నిర్వహించాయి. సిఐటియు నాయకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో 140వ మేడే వేడుకల సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కార్మికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, సిఐటియు నాయకులు రమేష్ పాల్గొన్నారు. ఇప్పటి ప్రభుత్వ విధానాల వల్ల 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 గంటల విధానాన్ని అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. దానికి కార్మికులంతా కూడా ఇది 10 గంటల విధానం, 8 గంటల పని విధానము ప్రపంచ కార్మికులంతా కూడా ఏకమయ్యి 8 గంటల పని విధానం తీసుకొచ్చిన సమయము ఈ మేడే. 10 గంటల విధానాన్ని తీసుకొని వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిఐటి నుంచి ఒక హెచ్చరిక. ఏవైతే చట్టాలు కార్మిక చట్టాలు ఉన్నాయో వాటి కాలపు కార్మిక చట్టాలే కొనసాగించాలా. ఈ లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికులపై విధిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్మికులకు అండగా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ కుమార్ చెప్పారు. కార్మికులు, కర్షకుల కోసం మాజీ సీఎం జగన్ అనేక పథకాలు తీసుకువచ్చారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవటం లేదని మల్లా విమర్శించారు. విశాఖ జిల్లా వైసీపీ ఆఫీసులో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు తెలిపారు. ఈరోజు ఘనంగా మేడే సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు కార్మికులు ఈ రాష్ట్రంలో ఆనందంగా, సంతోషంగా ఉన్నారా అని మనం తెలిస్తే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మికులకు సంబంధించి తప్పకుండా స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ఆర్టీసీ సంబంధించి కావచ్చు, ఇతర ఇండస్ట్రీస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ తెలిపారు. కడప నగరంలోని వాజ్పేయి సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నిర్వహించిన మహాసంకల్ప గర్జన ర్యాలీలో ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం నూతన పెన్షన్ విధానం రద్దు చేస్తామని మాయమాటలు చెప్పి పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఓపీఎస్ తిరిగి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ తెలిపారు. ఈ ర్యాలీలో ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు పాల్గొన్నారు. వల్ల
వల్ల సమస్య పరిష్కారం కాదనేటువంటి వాస్తవాన్ని గుర్తెరగాలి. కానీ ఆ రోగం శరీరంలో ఉన్నప్పుడు త్వరగా వైద్యం చేయించుకుంటే నయమవుతుంది, కానీ దాన్ని వాయిదా వేసుకోవటం వల్ల రోగం ముదిరి శరీరానికి ఇబ్బంది కలిగే పరిస్థితి తెచ్చుకోవద్దని ఒక సీనియర్ ఉద్యోగస్తుడిగా, ఉద్యోగ సంఘ నాయకుడిగా ప్రభుత్వానికి విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం ఆర్ఐఓ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. జూనియర్ కాలేజీలు అక్రమంగా క్లాసులు పెడుతున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. ఆ క్లాసుల కోసం మళ్లీ అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నామని ఆరోపించారు. ఇక పేద మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చదివిస్తారని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు. తక్షణమే ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీల బారి నుంచి పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆర్ఐఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ధర్నాలో ఏబీవీపీ కన్వీనర్ నితిన్, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టకుండా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్లాసులు నిర్వహిస్తున్నందుకు అధిక ఫీజులు వసూలు చేసి మధ్యతరగతి పేద కుటుంబాల మీద అధిక భారాన్ని మోపేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏ లక్ష్యంతో అయితే విద్య ఉందో, సమాజంలో మార్పు రావాలనేటువంటి పరిస్థితుల్లో విద్య ఉండాలి. కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కార్పొరేట్ కళాశాలలను ఏవైతే అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయో ఆ తరగతులను ఆపాలి. అక్రమ ఫీజు వసూలు ఏవైతే చేస్తూ ఉన్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పుస్తకాలతో వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఆ వ్యాపారాన్ని ఆపి ఆర్ఐఓ కఠినంగా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్క్యులర్స్ ఏ కాలేజ్ కూడా ఫాలో అవ్వట్లేదు. తిరుపతి జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా కట్టుదిట్టంగా చర్యలు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గంజాయి కేసుల్లో 31 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసి 11 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు మెడికల్ టెస్ట్ కిట్ల ద్వారా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. సమాచారం ఉన్నవారు 1972 112 నెంబర్లకు ఫోన్ చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సుబ్బరాయుడు భరోసా ఇచ్చారు.